కువైట్ ఇళ్లలోకి పని చేయడానికి రావాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చిన గృహ కార్మికుల పైన హత్యలు జరగడము, మానభంగాలు జరగడము, రేపులు జరగడము, ఈ విధంగా చాలా జరుగుతూనే ఉన్నాయి. నిన్న రీసెంట్ గా జహరాలోని గదీం జహరాలో ఒక ఇంట్లో పని చేస్తున్న పని మనిషి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. పని మనిషి ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆ ఇంటి యజమాని గమనించి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి జహరాలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు ఆమెను తరలించడం అయితే జరిగింది. హాస్పిటల్లోని డాక్టర్లు అయితే ఆమెకు మెరుగైన వైద్యం అందించి ఇప్పుడు ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలియచేయడం అయితే జరిగింది. ఆయన ఎందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకునింది పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఆయనకి ఏమైనా కుటుంబ సమస్యల వల్ల ఆమె ఏమైనా చనిపోవాలనుకునిందా, లేదా ఆయన వర్క్ చేస్తున్న ఇంట్లో సమస్యల వల్ల ఆయన చనిపోవాలనుకునిందా అనే దాని గురించి పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఈ మధ్య కువైట్ లో పనిచేసే ప్రవాసుల పైన హత్యలు, మానభంగాలు, రేపులు ఇలాంటివన్నీ చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా పని చేసుకొని ఉండాలి. అందరూ వీడియోని లైక్ చేసి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఉంటా.